మనందరికీ ఈ పాట తెలుసు అంటే ఇక్కడ తెలియని వారు కూడా అక్కడ ఒక మాట సాక్ష్యం చెప్తాను. నార్త్ ఇండియా ట్రైబ్స్ లో నాకు పేరు అని గుర్తులేవు, కానీ ఇప్పుడు నెత్తిసే టైం కూడా లేదు. లెట్స్ గో ఫర్ ఇట్. అక్కడ ఒక వ్యక్తి యేసుని సొంత రక్షణగా అంగీకరించాడంట. తను రక్షించబడిన తర్వాత తన కుటుంబం రక్షించబడింది, తన భార్య, తన బిడ్డలు. వారు రక్షించబడిన తర్వాత వారున్న ప్రాంతము ఎంతో కఠినమైన, క్రూరమైన, మనుషులను చంపుతానికి ఏమాత్రం ఆలోచించని వారు. అలాంటి సమయంలో ఆ ఊరు పెద్దకి తెలియజేయబడిందంట, ఈ వ్యక్తిని యేసుని నమ్మేడు. ఈ వ్యక్తిని బహిరంగంగా ఊరు మధ్యలో, అందరి మధ్యలో పిలిపించాడంట. తన భార్య, పిల్లలు, ఆయన మధ్యలో నిలబడ్డారంట. అక్కడ నుండి ఆ అధికారి అడుగుతున్నాడు, ఊరు పెద్ద, ఇదిగో నువ్వు యేసు ప్రభుని నమ్మేవంట, ఇది తగదు మన ఊర్లో. మన దేవుని విడిచిపెట్టి యేసుని నమ్మతం తగ్గదు. నువ్వు యేసు ప్రభుని విడిచిపెడతావా, లేకపోతే కఠినమైన శిక్ష నీకు ఇమ్మంటావా? ఆయన అన్నాడు, నేను ఏమాత్రం భయపడ్డా, నాకు ఏమాత్రం బాధ లేదు, యేసుని మాత్రం నేను విడిచిపెట్టను. ఆయన ఇంకా కోపం తెచ్చుకుని, ఆ ఊరు పెద్ద ఇంకా కోపం తెచ్చుకుని, నీకే చెప్తాను, అర్థం కావట్లేదా నీకు? యేసయ్య విడిచిపెట్టమంటే నువ్వు విడిచిపెట్టని అవమానపరుస్తున్నావు. యేసును విడిచిపెట్టకపోతే నీ పిల్లల్ని చంపేస్తానన్నాడు. నీ పిల్లల్ని చంపేస్తానంటే అప్పుడు ఆయన పాడిన ఈ పాట, యేసుతో వెళ్ళా నేను తీర్మానించి, యేసుతో వెళ్ళా నేను తీర్మానించి, యేసుతో వెళ్ళా నేను తీర్మానించి, వెనుదిరుగాను. ఆ మాట చెప్పి ముగిస్తున్నాడో లేడో పట 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 పటనే బాణాలు చంపేశారండి పిల్లల్ని. అక్కడికక్కడ బిడ్డలు చనిపోయారు. మరలా అడుగుతున్నాడు ఊరి పెద్ద, ఇదిగో పిల్లల్ని పోగొట్టుకున్నావు, నీవు చేసిన నిర్ణయాన్ని బట్టి పిల్లల్ని పోగొట్టుకున్నావు, ఇంకో అవకాశం ఇస్తున్నా, యేసుని విడిచిపెట్టు, అతని భార్య చచ్చిపోతుంది. నీ భార్య చచ్చిపోతుంది అన్న వెంటనే, డూ యు హావ్ ద లిరిక్స్ ఇన్ తెలుగు ప్లీజ్? తెలుగులో ఉందా మాటలో? ఆయన అన్న మాట ఏంటి తెలుసా? నన్నందరూ విడచినా సర్వం కోల్పోయినా, నన్నందరూ విడచినా సర్వం కోల్పోయినా, వెనుతిరుగాను నేనెన్నాడు. ఆ మాట చెప్పి ముంచాలప్పటికి తన భార్యను బాణంతో కొట్టి చంపేశాడట. అధికారాన్ని ఒరేపించడా, కనబడని దేవునికి కనబడని నీ బిడ్డను పోగొట్టుకున్నావు, కనబడని దేవునికి ప్రేమించే భార్యను పోగొట్టుకున్నావు. ఇదిగో నీకు చివరి అవకాశం ఇస్తా, ఆ దేవుని విడిచిపెట్టు. నీకు కావాలంటే మా ఊరు మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి మరలా నీకు బిడ్డలు కనేలా చేస్తా. ఆ దేవుని విడిచిపెట్టు, నువ్వు బ్రతుకుతా, లేకపోతే నేను చంపేస్తానంటే ఆయన చివరికి పెట్టిన మాట ఏంటి తెలుసా? సిలువ నా ముందు, లోకం నా వెనుక, సిలువ నా ముందు, లోకం నా వెనుక, సిలువ నా ముందు, లోకం నా వెనుక, వెనుతిరుగాను నేనన్నాడు. ఆ మాట చెప్పినప్పుడు ఆయన కొట్టి చంపేశారు. ఆయన కొట్టి చంపేస్తా అనుకున్నారు. అయిపోయింది, పేడ వదిలిపింది, ఈ క్రైస్తవత్వం పోయింది, ఈ గోల పోయింది. ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారంట. ఆ ఊరు పెద్ద కూడా ఆయన దారిలో ఆయన వెళ్ళిపోయాడంట. ఎందుకంటే ఆయనకి ఈయన నో చెప్పిన ప్రతిసారి రగులుకుంది కోపం, ఆయాసం అధికమైంది. ఆ ఉద్రేకం చంపే అంటూ చంపించేశాడు. కానీ ఆయన తిరిగి వెళ్ళాడంట. ఆ రాత్రి నిద్ర రావట్లే. ఎందుకు ఒక వ్యక్తి కనబడని ఆ దేవుణ్ణి అంత నమ్మి కనబడే తన సొంత బిడ్డలు కోల్పోయాడు. ఏంటి అది? ఆయన అంత నమ్మాడు, తన ప్రేమించిన భార్యని పోగొట్టుకున్నాడు. ఈయన నమ్మిన దాంట్లో ఏంటో ఉంది, లేకపోతే అంత త్యాగం ఎవరు చేయడు. ఏ వ్యక్తి అంత త్యాగం చేయడు ఊరక నమ్మిన దానికి? ఈయన నమ్మిన దాంట్లో ఏదో సత్యం ఉంది.
ఆయన ఎరిగి, ఆయన తెలుసుకుని నెక్స్ట్ డే బహిరంగంగా వచ్చి ప్రకటించాడంట, నేను కూడా క్రీస్తుని వెంబడిస్తున్నాను, నేను క్రైస్తవుని నేను ప్రకటించాడంట. ఆ రోజు నుండి ఆ ప్రాంతం, ఆ ఊరు, ఆ జాతంతా మార్చబడింది. ఆ ఊరంతా క్రీస్తుని వెంబడించే వారుగా మారారు. It took one man's sacrifice.